ప్రతి మతానికి ఒక పుస్తకం ఉంది, కానీ అన్ని మతాలు కలిసి ఉండే మన భారతదేశానికి కూడా ఒక పుస్తకం ఉంది. అదే మన రాజ్యాంగం. ఇండియన్ డెమోక్రసీకి బ్యాక్ బోన్ లాంటి మన కాన్స్టిట్యూషన్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ హిస్ టీమ్ ఎంతో కష్టపడి రాసిన తరువాత నెహ్రూ గారు దాన్ని ప్రింట్ చేయించకుండా చేతితో రాయించాలనుకున్నారు. దానికోసం మాస్టర్ ఇన్ కాలిగ్రాఫర్ ప్రేమ్ బెహరీ నరైన్ రైజాడా గారిని అప్రోచ్ అయ్యారు. వెరీ టాలెంటెడ్ కాలిగ్రాఫర్స్ ఫ్యామిలీలో జన్మించిన రైజాడా గారు రాయడానికి ఒప్పుకున్నారు, కానీ ఒక్క షరతు పెట్టారు. రాయడానికి ఎలాంటి మనీ తీసుకోను, కానీ ఎవ్రీ పేజ్ కింద తన పేరు, లాస్ట్ పేజ్ లో తన పేరుతో పాటు తనకు కాలిగ్రఫీ నేర్పించిన తన గ్రాండ్ ఫాదర్ పేరు కూడా ఉండాలి అని కండిషన్ పెట్టారు. నెహ్రూ గారు ఈ రిక్వెస్ట్ కి ఒప్పుకోవడంతో 6 నెలలు కష్టపడి 303 నిప్స్ యూజ్ చేసి 251 పేజీలలో అద్భుతంగా రాశారు. శతాబ్దాల పాటు ఉండేలా ఈ మాన్యుస్క్రిప్ట్ ని డ్యూరబుల్ పార్చ్మెంట్ పై ఎలాంటి మిస్టేక్స్ కానీ ఇంకు బ్లాచెస్ కానీ లేకుండా పర్ఫెక్ట్ గా రాశారు. రాయడం పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెయిట్ 3.75 kgs అయ్యింది. రైజాడా గారు తన కేర్ఫుల్ వర్క్ తో కాన్స్టిట్యూషన్ ని ఒక ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్ లా మాత్రమే కాకుండా బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ గా కూడా తీర్చిదిద్దారు.